అయితే మా అమ్మ మీ అందరి కోసం సమ్మర్ స్పెషల్ రెసిపీ పట్టుకొచ్చింది. గదే మామిడి పళ్ళ పానకం, ఇంకా మసాలా బేసన్ పూరి. ఇంటుంటేనే నోట్లో ఊరిలొస్తున్నాయి గదా! సమ్మర్ అంతా ప్రతి ఆదివారం మా ఇంట్లో గిదే ఉంటదన్నట్టు. ప్రొసీజర్ చెప్తా రండ్రి. ముందుగాల గోధుమ పిండో, మైదా పిండో, ఒక ఉప్పు, నీళ్లు వేసుకొని మంచిగా పిండిలాగా పూరి పిండిలాగా తడిపి పక్కన పెట్టుకోరు. ఇక మసాలా స్టఫింగ్ కోసం శనగపిండి తీసుకొని అందులో ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర, నువ్వులు, ఓమ, కొత్తిమీర, కల్యామాకు సన్నగా కోసేసుకొని అల్లం ఎల్లిగడ్డ ముద్ద, ధనియాలైతే మంచిగా నలిసేసుకొని జర్రని నీళ్లు పోసుకొని పిండిలాగా తడిపి రెస్ట్ ఇయ్యాలన్నట్టు. పాపం అలసిపోతే కాదు పిసుకుపడి అందుకని 20 నిమిషాలు 30 నిమిషాలు మంచిగా రెస్ట్ ఇచ్చారు అనుకోని నానుతదన్నట్టు. ఇక మామిడి పళ్ళ పానకం మీకు ఎరికే కదా, మంచిగా దోరగా మొగ్గిన మామిడి పళ్ళు తీసుకొని పొట్టు తీసుకొని ముక్కలు ముక్కలు కోసుకొని మిక్సీలో వేసుకోవాలి. అలా మీకు తీయకు తగ్గట్టు చక్కెర వేసుకొని పలసకు తగ్గట్టు పాలు పోసుకొని చిక్కగా పలసగా కాకుండా మామిడి పళ్ళ పానకం చేసుకోవాలి. ఇక స్టఫింగ్ చేసుకోవడానికి మైదా పిండో, గోధుమ పిండో, పూరి తెల్లపిండిలా మంచిగా శనగపిండి స్టఫ్ వేసుకొని పూరిలాగా ఒత్తుకోవాలన్నట్టు. మంచిగా గరం గరం నూనెలో వేయించుకోవాలి. పెద్దగా పొంగవు, ఎందుకంటే అలా జీలకర్ర ధనియాలు ఉంటాయి కదా. ఇక మామిడి పళ్ళ పానకం పెట్టుకొని బుక్కకు తింటుంటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. మేమైతే కంచు ప్లేట్ తెచ్చుకున్నాం, హెల్త్కి మంచిది.